వైసీపీ మాజీ మంత్రి ఓడిన చోటే గెలవాలని లెక్కలు వేసుకుంటున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో బదిలీపై ఆ నియోజకవర్గానికి వచ్చిన ఆయన అక్కడే తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారా? మరి ఆయనకు సొంత పార్టీ లీడర్లు సహకరిస్తారా? ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జెండా పాతని వైసీపీ వచ్చే ఎన్నికల్లో అయినా బోణి కొడుతుందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం నేతలను మార్చడమేనని డిసైడ్ అయిన జగన్ తిరిగి చాలా మంది లీడర్లను తమ సొంత నియోజకవర్గాలకు పంపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కొండపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను తిరిగి ఎర్రగొండపాలెం పంపిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఎర్రగొండపాలెంలో నో ఎంట్రీ బోర్డు ఉండడంతో ఆదిమూలపు సురేష్ కొండాపిలోనే కంటిన్యూ అవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఏర్పాటయ్యాక కొండపిలో మాత్రం జెండా పాతలేకపోయింది. అక్కడ 3 సార్లు తెలుగుదేశం పార్టీ జెండానే ఎగిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొండపిలో మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ బదిలీపై వచ్చినా ఓటమి తప్పలేదు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి రెండోసారి విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే కొండపిలో వైసీపీ గెలవకపోవడానికి గ్రూప్ రాజకీయాలే కారణంగా తెలుస్తుంది. అక్కడ నేతలంతా గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే రాజకీయం చేయడంతో వైసీపీకి ఓటమి తప్పలేదని టాక్ ఉంది. అటు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఫ్యాన్ పార్టీ ఓటమికి నేతలను కుండ మార్పిడి పద్ధతే కారణంగా తేల్చారు. దాంతో తిరిగి చాలా మంది లీడర్లను సొంత నియోజకవర్గాలకు పంపిస్తున్నారు. తాజాగా కొండపి నుంచి సురేష్ ను తిరిగి ఎర్రగొండపాలెం పంపిస్తారని అంచనా వేశారు. కానీ అక్కడ స్థానిక నేత తాటిపల్లి చంద్రశేఖర్ పక్కకు తప్పుకోకపోవడంతో సురేష్ కొండపిలోనే కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓడిన చోటే గెలిచి నిలవాలని సురేష్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే కొండపిలో సురేష్ స్పీడ్ పెంచినట్టు సమాచారం. ఇటీవల కొండపి నియోజకవర్గం నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారట. గతంలో గ్రూపులు కట్టడం వల్లనే ఓడిపోయామని, ఏమైనా సమస్యలుంటే నేరుగా తమతో చెప్పాలని కింద స్థాయి లీడర్లను ఆదేశించారట. వచ్చే ఎన్నికల్లో మంత్రి బాలవీరాంజనేయ స్వామిని ఢీకొట్టాలంటే రెట్టింపు బలం అవసరం అవుతుందని చెప్పారట. మొత్తంగా కొండపిలో వైసీపీ జెండా పాతడం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు సవాలుగా మారిందనే చెప్పాలి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కొండపిలో సురేష్ కు స్థానిక నేతలు ఎంతవరకు సహకరిస్తారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో కొండపిలో ఫ్యాన్ పార్టీ సత్తా చాటుతుందా లేక సైకిల్ పార్టీని మరోసారి విజయం సాధిస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులాగాల్సిందే.